హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ anime explanation వీడియో. నేను నిన్నైతే ఒక పోస్ట్ పెట్టా. ఆ పోస్ట్ లో ఫైర్ ఫోర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అని అయితే చెప్పా. మీలో ఎంతమంది చూసారో చూడలేదైతే నాకైతే తెలియదు. అండ్ మాస్ నేనైతే ఈ ఎక్స్ప్లెనేషన్ మీ సపోర్ట్ బట్టి అయితే కంటిన్యూ చేయాలో వద్దో అని ఆలోచిస్తా. అండ్ ఈ ఫైర్ ఫోర్స్ anime ఎక్స్ప్లెనేషన్ అయితే డే బై డే వస్తాయి. అండ్ నార్మల్ షార్ట్స్ అయితే తెలుసుగా డైలీ వస్తాయి. ఇక మచ్చాస్ అందరూ ధనాధన్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఎటువంటి ఆలస్యం లేకుండా మన ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. బాస్ అలా స్క్రీన్ ఓపెన్ చేస్తే ఒక ట్రైన్ లో మనిషి నుండి మంటలు వస్తాయి. అలాగే అక్కడ ఉన్న కోచ్ అంతా తగలబడిపోతుంది. అప్పుడు అక్కడ ఉన్న మనుషులందరూ దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఫైర్ మాన్స్టర్ ట్రైన్ నుండి వస్తూ ఉంటుంది. అప్పుడు మన హీరో ఫైట్ కి రెడీ అవుతూ ఉంటే మన టీమ్ ఫైర్ ఫోర్స్ అయితే ఎంట్రీ ఇస్తారు. అప్పుడే మనకు తెలుస్తుంది ఆ ఫైర్ మాన్స్టర్స్ ని ఇన్ఫర్నల్స్ అంటారని. అప్పుడు ఆ ఫైర్ ఫోర్స్ టీమ్ లో ఉన్న సిస్టర్ ప్రేయర్ అయితే స్టార్ట్ చేస్తుంది. అండ్ టీం అందరూ కష్టపడి ఫైనల్ గా అయితే ఆ ఇన్ఫర్నల్ ని అంతం చేస్తారు. చేసి ఆమె అని అంటారు. అప్పుడే పై నుండి ఒక లైట్ అయితే ఆ సిస్టర్ మీద అయితే పడబోతుంది. అప్పుడు మన హీరో తన పవర్స్ యూజ్ చేసుకుని కూల్ గా వెళ్ళి ఆ సిస్టర్ అయితే కాపాడతాడు. అప్పుడు మన టీమ్ ఫైర్ ఫోర్స్ కి తనని తానైతే పరిచయం చేసుకుంటాడు. తన పేరు అయితే షిన్రా కాస్కాబే. అండ్ అలాగే తను ఫైర్ ఫోర్స్ కంపెనీ 8 లో అయితే జాయిన్ అయ్యాడని, తను 3rd జనరేషన్ కి చెందిన ఫైర్ చిల్డ్రన్ అని కూడా చెప్పాడు. తర్వాత మన హీరో కంపెనీ నెంబర్ 8 హెడ్ క్వార్టర్స్ కి కూడా వెళ్తాడు. తర్వాత అతనికైతే ఒక యూనిఫామ్ ఇస్తారు. తర్వాత మన హీరో కంపెనీ నెంబర్ 8 కెప్టెన్ అయిన అకితారో అయితే మీట్ అవుతాడు. తర్వాత మన హీరో గురించి మనకు విషయం కూడా తెలుస్తుంది. అది ఏంటంటే మన హీరోకి ఎక్కువగా ప్రెషర్ అయినప్పుడైతే తనకి ఆటోమేటిక్ గా నవ్వొస్తుంది అనేసి. తర్వాత అక్కడ ఒక చిన్న కన్వర్సేషన్ కూడా జరుగుతుంది. తర్వాత మన కెప్టెన్ పాస్ట్ లో జరిగిన ఇన్సిడెంట్ అయితే తన టీం కి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాడు. అది ఏంటంటే ఫస్ట్ జనరేషన్ ఇన్ఫర్నల్స్ అందరూ ఆలోచించే శక్తిని కోల్పోయి చచ్చే వరకు ఇన్ఫర్నల్స్ లాగే ఉన్నారు. వారిని మామూలుగా తేవడం కోసం ఫైర్ ఫోర్స్ అనేది స్టార్ట్ అయ్యిందని చెప్పాడు. తర్వాత లాస్ట్ లో అకిటారో మన టీమ్మేట్స్ అందరికి మోటివేషన్ కూడా ఇచ్చాడు. నైట్ మన హీరో నిద్రపోయేటప్పుడు తన పాస్ట్ ని గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉన్న సమయంలో అయితే అలా మోగుతుంది. అప్పుడు మన టీం అందరూ ఫాస్ట్ గా సూట్స్ వేసుకొని ఇన్ఫర్నల్ ఉన్న పాత షెడ్ అయితే వెళ్తారు. తర్వాత ప్రొసీజర్ లో భాగంగా సిస్టర్ అయితే ప్రేయర్ స్టార్ట్ చేస్తుంది. ఇక మన ఫైర్ ఫోర్స్ మెంబర్స్ అందరూ ఇన్ఫర్నల్ దగ్గర దుమ్ము రేపే ఫైట్ అయితే చేశారు. బట్ మన హీరో మాత్రం తన ఫాస్ట్ ని గుర్తు తెచ్చుకొని భయపడుతూ బ్యాక్ స్టెప్ అయితే వేస్తున్నాడు. బట్ లాస్ట్ లో మన హీరో ధైర్యం తెచ్చుకొని తన పవర్స్ అంతా బయటకు తెచ్చి ఒక కిక్ అయితే ఇస్తాడు ఆ ఇన్ఫర్నల్స్ అయితే. దెబ్బకి ఇన్ఫర్నల్ అయితే టాటా బై బై గుడ్ బై. మన ఫైర్ ఫోర్స్ ఎపిసోడ్ 1 అయితే ఇంతటితో అయిపోయింది. మన ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్లు అయితే చెప్పండి.